వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రైతు భరోసా గురించి ఎప్పుడు ఇస్తారు, రైతు భరోసా అసలు ఇస్తారా ఇవ్వరా? ఆల్రెడీ రెండు రకాలుగా రైతు భరోసా ఎగ్గొట్టారు. మూడోసారి అయినా సరే ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇస్తుందా? 99 రోజులు ఏదో విజయం సాధించినట్టు ఊర్లలోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రైతు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతుంది అన్న ప్రశ్నలు ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు ఎదురవుతున్నటువంటి తరుణంలో రైతు భరోసా గురించి వివేక్ గారు ఒక కీలక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఈ నెలల్లోనే రైతు భరోసా అని చెప్పేసి మంత్రి వివేక్ గారు అనౌన్స్మెంట్ చేశారు. రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద దాదాపుగా 9,000 కోట్లకు రైతుల ఖాతాలో జమ చేయనట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా దాదాపుగా 4,500 కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. సో మొత్తానికి మార్చి 20వ తేదీ నుంచి, అంటే ఇప్పుడు 16వ తేదీ నుంచి మనకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. సో అసెంబ్లీ సమావేశాల్లో డెఫినెట్ గా రైతు భరోసా గురించి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తాయి. కాబట్టి సో మొదట ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు 4,500 కోట్ల వరకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మిగతావి మరొక 4,500 కోట్ల విషయానికి వస్తే ఏప్రిల్ మొదటి వారం వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. సో యాసంగి దాదాపు ఇంకొక 18 రోజులు అయితే యాసంగి పూర్తి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి యాసంగి తర్వాత మళ్ళీ ఒక జూన్ లో మళ్ళీ ఇంకొక రైతు భరోసా వేయాల్సి ఉంటుంది. కాబట్టి సో గతంలో కూడా మార్చ్ 15 వరకు ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత రైతు భరోసాకు సంబంధించి 4,500 కోట్లు మొదటి విడతగా, మరొక 4,500 కోట్లు రెండో విడతగా చెల్లిస్తామని చెప్పేసి మరి మంత్రి చెప్పడంతో ఈసారైనా సరే రైతు భరోసా వేస్తారా లేదా? అసలు మనం వీడియోలు చూస్తుంటే జనాల కామెంట్స్ ఏంటంటే, అన్న రైతు భరోసా వేసేటట్లయితేనే మీరు వీడియోలు చేయండి అన్నట్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అంటే రైతు భరోసా గురించి ఎదురు చూసి 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 అలసిపోతున్నారు జనాలు, రైతులు అలసిపోతున్నారు. ఒక్కొక్కరు బయట మిత్తిలకు తెచ్చుకొని మిత్తిలు కట్టలేక ఆగమవుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల వరకు రైతు భరోసా వస్తే మిత్తిలు కడదామో, లేకపోతే డబ్బులు ఇచ్చేద్దామో, లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకుంటున్నటువంటి తరుణంలో కొంతమంది పంటలు వేయినటువంటి పరిస్థితిలో ఈరోజు అన్నదాతలు ఉన్నారు. సో మరి అన్నదాతల గోడుని మంత్రి గారు చెప్పినట్టు ఈ నెలలో అయినా సరే వేస్తారా, లేకపోతే ఈసారి కూడా మూడోసారి ముచ్చటగా ఎగ్గొడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి. అసలు రైతు భరోసా పడతాయని మీరు నమ్ముతున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.